హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే గురు పౌర్ణమి కదండి. అయితే ఏమో మా అమ్మ అయితే 6:30కి అలా లేపిందనమాట. తర్వాత ఏమో పూజ చేయమంది. ఇంకా ఇప్పుడైతే పూజ చేస్తున్నాము. ఇంకా స్నానం అవ్వాల చేసేసి ఇంకా పూజ అయితే చేసేయడమేనమాట. తర్వాత అయితే మా బస్సు అనేది 8:30కి అలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఫాస్ట్ రెడీ అవ్వాలి ఇంకా అండి. అందుకే నీట్గా శుభ్రం చేసుకొని ఇప్పుడైతే దీపం పెడుతున్నాను. కరుతి కళ్యాణం ఆరోగ్యధన సంపద శత్రుబుద్ధి వినాశయం దీపం జ్యోతి నమస్తుతే అరుణ కిరణ కాంతి మారుతి జయము మంగళారతి. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసి ఉప్మా ఇంకా పన్నీర్ ఫ్రై అనమాట. ఇంకా ఇవి తినేసి ఇంకా నాకు హోమ్ చేసిస్తారు. అదేమో బస్ అయితే వచ్చారనమాట. ఇంకా వెళ్ళిపోతాం బస్కి. పాప పూజ చేసిన తర్వాత నేను అన్నీ సెట్ చేసుకుని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు స్కూల్కి వెళ్తారు, అలాగే పూజ కూడా ఈ విధంగా నీట్గా చేసుకున్నాను. పూజ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే జడలు అయితే వేయాలి. హాయ్ అండి, ఇంక మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఇప్పుడైతే మా అమ్మ అయితే నాకు కూడా జడలు వేస్తుంది. వర్షం అయితే పడ్డదనమాట. చిన్నరా వాతావరణం ఎలా ఉందో ఇంకా చాలా ఫుల్గా అయితే పడ్డదనమాట వర్షము. పంజాబ్లో అయితే అంతగా ఎక్కువగా పడదు. అండ్ ఇక్కడ చిన్నారా మా అమ్మ అయితే నైట్కి అయితే బట్టలు అయితే ఉరికేసి ఎత్తేసింది అనమాట. నైట్ వర్షం రావడం వల్ల అయితే మేము తడిసిపోయాము మొత్తము. ఇంకా సైడ్కి అయితే పెట్టేసాము అనమాట. ఇంకా సన్ వస్తే అలాగే ఎండుతాయి. తీసుకున్నాము. ఓకే, లెట్స్ గో ఫర్ ది బ్యాగ్. అంటే కాంటే చూసుకున్నాం. ఇంకా మేమైతే తయారైపోయాయి అనమాట. బస్సు అయితే ఇప్పుడు హార్న్ అయితే వేసుకుంది. ఇంకా కిందకి వెళ్ళిపోవడమేనా అనమాట. బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట. హార్న్ అయితే వినబడుతుంది. ఇంకా మేము కిందకి వెళ్ళిపోవడమని. వీడియో మేము స్కూల్ నుంచి వచ్చే తర్వాత అయితే కంటిన్యూ అవుతాయి, చూసేయండి. బాయ్. బాయ్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. నైట్ మొత్తం నుంచి పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పిల్లలు వెళ్ళిన వెంటనే స్టార్ట్ అయితే అయిపోయింది వర్షం. బట్టలు ఉదికినా కూడా అవి నైట్ ఉతికేసాను కానీ ఆరలేదండి, తీసి పెట్టేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన చూడండి నా కిచెన్ మొత్తం ఎలా ఉంది. ఇలా మొత్తం అందర విధంగా ఉంది. ఇదంతా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా మా ఆయన రాలేదు, అతను వచ్చిన తర్వాత తనకు కూడా టిఫిన్ పెట్టాలి. ఇక్కడ మా ఇదే బెడ్ కూడా చూడండి ఎలా అందర విధంగా చేశారు. ఇదంతా నీట్గా అయితే సెట్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి సర్దుకున్నానండి. మా ఇంటికి కూడా టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బెడ్ కూడా ఇలా నీట్గా ఇలాగ బెడ్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. చూడండి బయట అయితే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా బట్టలు కూడా అలాగే కొంచెం ఉన్నాయి ఆరబెట్టినవి. తప్పని పరిస్థితుల్లో ఇక్కడ తాడు కట్టేసి ఇంకా పిల్లల డ్రెస్సులు ఇంకా ఇతన డ్యూటీ షర్ట్స్ అన్నీ అయితే పెట్టాను. ఇంకా వర్షం అయితే పడుతుంది, బట్టలు అయితే ఆరబెట్టానండి. ఇంకంటే మాకు ఎక్కువ బట్టలు అయితే అయ్యేవి, ఎందుకంటే పిల్లలు నిన్న ఈవినింగ్ స్నానం చేసినవి, మార్నింగ్ స్నానం చేసిన స్కూల్ డ్రెస్సెస్ అన్నీ అయితే బట్టలు అయితే ఎక్కువగా అయ్యేవి. నేనైతే ఇక్కడ గోంగూర అయితే తీసుకొచ్చానండి. గోంగూర తీసుకొచ్చాను. ఈరోజు గోంగూర శనగపప్పు మధ్యాహ్నం అయితే చేస్తాను, చేసి అయితే రెడీ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కంటిన్యూ అవుతుంది పిల్లలు వచ్చేది.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. మా అమ్మ అయితే మా తమ్ముడు ముందర వెళ్ళిపోయారు. నేనే వెనకాల వస్తున్నాను మిల్క్ నడుచుకొని. ఇంకా షూ అయితే ఇప్పేసి ఫ్రెష్ అప్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంతలోకి అయితే మా అమ్మ అయితే లంచ్ అయితే చేసింది. ఏంటి లంచ్ అని చూస్తాడికేమో గోంగూర పప్పు ఇంకా ఆలూ చిప్స్ అనమాట. ఎంజాయ్ చేసుకొని అయితే తినేసాము. ఇంకా మా డాడీ అయితే బయట నుంచి అయితే సమోసా అయితే తెచ్చాడనమాట. అది కూడా మేము తినేసామన్నమాట. ఇంకా అన్నీ బతికిపోయిన తర్వాత లాస్ట్కి ఏదో ఉంటుంది, ఒక స్లీపే ఉంటుంది కదా, అదైతే స్లీప్ అయితే వేసేసామన్నమాట. పిల్లలైతే పడుకున్నారండి. నేను ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళ లంచ్ బాక్స్ ఇంకా మధ్యాహ్నం తిన్న గిన్నెలు అవి ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా కడిగేసాను. కడిగిన తర్వాత ఇంకా ఎండ అయితే మాకు కొంచెం ఎక్కిందండి. దానిలో బట్టలు కూడా ఆరిపోయేవి. బట్టలని స్లోగా అయితే నేను మడతపెట్టి ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి స్టడీ ఉంది చేయించాలి. హోంవర్క్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా కాసేపు అయితే వాకింగ్ అయితే తీసుకెళ్తానండి. ఇదేనండి నా డే లాగ్ అనేది చేశాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.